Hello guys, welcome to Vareva Warning. మేమెక్కడికెళ్తున్నామంటే ఐకియాకెళ్తున్నాము. ఇది మెయిన్ ఐకియా కాదండి. అది ఆల్రెడీ వెళ్ళున్నాను. ఇది మాకు ఇంటికి దగ్గరలో వైట్‌ఫీల్డ్‌లో ఓపెన్ చేస్తున్నారంట కొత్తగా. అందుకే ఒకసారి చూద్దామని చెప్పైతే వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరే కానీ ట్రాఫిక్‌లో వెళ్ళడానికి మాత్రం మాకు చాలా టైం పట్టేసింది. ఇంకా పార్కింగ్ అయితే వాలెట్ ఉన్నింది. ఇంక అది ఇచ్చేసేసి లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా బెంగుళూరులో మెయిన్ ఉంది కదా ఐకియా, అంత పెద్దది కాదు అన్నారు. మనం కూడా చూద్దాము లోపల ఎలా ఉంది. ఇంకా పిల్లలకి బయట ప్లే ఏరియా ఏదో సెటప్ చేస్తూ ఉన్నారు. ఇంకా కంప్లీట్ అయినట్టు అనిపించలేదు. ఇంకా లోపలే ఉన్నాయి చూసేద్దాం పదండి. ఇంకా ఐకియాలో మనకి రాగానే ఎన్ని ఐడియాస్ వచ్చేస్తాయో అసలా. ఇంకా కొత్తగా హౌస్ తీసుకొని ఆర్గనైజర్స్ కానీ, ఇంకా బెడ్‌రూమ్ సెటప్స్ కానీ, ఏదైనా కిచెన్ కానీ, ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక్కసారి ఐకియాకొచ్చామంటే బోలెడు ఐడియాస్ వస్తాయి. నేనైతే అలాగే చేశాను. అప్పుడు హైదరాబాద్ వెళ్ళాననమాట. నేను హౌస్ తీసుకున్నప్పుడు. చాలా ఐడియాస్ వస్తాయి మనకి. ఇంకా ఇక్కడ ఇలా సెటప్ చేసుకుంటే బావుంటదన్న ఐడియాస్ అన్నీ ఇక్కడ కొన్ని ఫాలో అయిపోవచ్చు మనం. ఆ రోజు ఐకియాలో నాకు బాగా నచ్చిందేంటంటే, అసలు ఎవ్వరు లేరనమాట. ఒక 2, 3 మెంబర్స్ ఉన్నట్టున్నారు అంతే. ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నిందో. హ్యాపీగా అలా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ, చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నామనమాట. అంటే మామూలుగా అయితే చాలా మందుంటారు. అంత ఫ్రీగా అనిపిచ్చదు. ఇక్కడ మాత్రం అసలు ఎవరు లేరనమాట. పైగా మేము ఈవినింగ్ టైమ్‌లో వచ్చాము. ఇంకా వీకెండ్ కూడా కాదు. సో, ఎక్కువ మంది లేరు. ఇంకా అలా అన్నీ మంచిగా చూసుకుంటూ ఉన్నామనమాట. నార్మల్‌గా అయితే మేమేం కొనడానికేం రాలేదు. జస్ట్ ఒక ఐడియా కోసం చూద్దామని వచ్చాము. ఇంకా ఇవి చూసారా డోర్స్ అన్ని ప్రైసెస్‌తో ఇలా పెట్టేసున్నారు. క్వాలిటీ గురించి చెప్పాలంటే మరీ అంత బ్యాడ్‌గా కూడా ఉండదు. కొంచెం ఓకే అనిపిస్తుంది ఆ ప్రైస్‌కైతే. ఇంకా నేనైతే వుడ్ వర్క్స్‌తో ఉండేవేమి నేను తీసుకోలేదు కానీ నాకంత తెలీదు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని. కానీ చూడ్డానికైతే బానే ఉంటాయి ఇక్కడ క్వాలిటీ అయితే. ఈ సెక్షన్ అంతా బాత్రూమ్ క్యాబినెట్స్ అలా పెట్టున్నారు. ఇంకా మిర్రర్స్, టాప్స్ అన్ని సెపరేట్‌గా మనకి ప్రైసెస్ కూడా టాగ్స్ ఏసి పెట్టేసుంటారు కాబట్టి మనకి ఈజీగా గూడా ఉంటుంది ప్రైసెస్ చూడ్డానికి. ఈ సెటప్ బాగా నచ్చింది నాకు. ఇంకా ఆర్గనైజర్స్ అయితే ఎన్ని దొరుకుతాయో ఇక్కడ. ఆప్షన్స్, కలర్స్ చాలా చాయిస్ ఉంటుంది. ఇంకా నేనైతే ఇది ₹199 అంట. ఇందులో ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ నాకున్నాయి. ఇంకా కొన్ని అవసరం ఉండి తీసుకున్నాను. ఆర్గనైజర్స్‌తో పాటు షూ ర్యాక్స్, బెడ్ ల్యాంప్స్, కుషన్స్, ఇంకా చిన్న స్టూల్స్ కానీ, ఇంకా క్లాత్‌తో ఉంటాయి కదా ఆర్గనైజర్స్ అవైతే చాలా రకాలు దొరుకుతాయి ఫ్యాబ్రిక్‌తో ఉండేవి. ఈ టేబుల్ అలారం క్లాక్ అయితే భలే క్యూట్‌గా అనిపించింది. ఇంకా సెంటెడ్ క్యాండిల్స్ అయితే చాలా రకాలున్నాయి. దాంతో పాటు క్యాండిల్ లైట్ హోల్డర్స్ అయితే చాలా రకాలున్నాయి. నాకైతే ఒకటి భలే నచ్చింది. ఈ బ్రాస్ మోడల్‌లోనే ఉంది. అందుకే తీసుకోలేదు. ఈ గ్లాస్ మోడల్‌లో ఉండేదైతే ₹499 అంట. ఇలా మనకి ప్రైసెస్ ఎలా అనిపిస్తాయంటే పర్లేదు రీజనబుల్ కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటాయి. మనం అలా ఒక్కొక్కటి తీసుకుంటే లాస్ట్‌కి బిల్ మాత్రం చాలా అయిపోతుంది. అందుకే కొంచెం ఇలాంటి షాపింగ్‌కొచ్చినప్పుడు జాగ్రత్తగా థింక్ చేసి షాపింగ్ చేసుకోవాలి. ఈ సెక్షన్ అయితే భలే నచ్చింది నాకు. చాలా స్మాల్ స్పేస్. అసలు ఒక 2, 3 మెంబర్స్ నిలబడుకుంటే సరిపోతుందేమో అన్న ఇప్పుడు ఐరా నిలబడుకోంది కదా! అదే ప్లేస్ అన్నమాట. అసలు అందులోని ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు తెలుసా? వాషింగ్ మిషన్ ఒక పక్కుంది. ఇంకా ఈ ఆర్గనైజర్స్ ఓ పక్కన, ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి,
చాలా అసలు ఎంత అనిపిచ్చిందో, ఎంత క్యూట్‌గా ఉన్నిందో. దాంట్లో అంతా బ్యూటిఫుల్‌గా దాన్ని సెటప్ చేశారు చూడండి. వాషింగ్ మిషన్ కానీ, సింక్ కానీ చాలా నచ్చింది నాకది. ఇంకా కిచెన్ ఆర్గనైజర్స్ కానీ, కిచెన్ వైపు వస్తే ఇలాంటివన్నీ చూస్తుంటే అవి కావాలి, ఇవి కావాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ అవి ఎక్కువ కొనేయడం కూడా నాకు నచ్చదు. అవసరమైనంత వరకే ఉండాలి కిచెన్‌లో. ఎక్కువ స్పేస్ ఆక్రమించేసినా కూడా నాకు అంత లైక్ చేయననమాట. అందుకే కొంచెం యూజ్‌ఫుల్ ఉండేవే కొనుక్కుంటూ ఉంటాను చూసినా కూడా. ఐకియాలో ఆన్‌లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి, మనం హోమ్ డెలివరీ కూడా చేస్తారు. ఇక్కడ కూడా మనం ఏదైనా నంబర్ చెప్పి వాళ్ళకి చెప్తే కూడా హోమ్ డెలివరీ ఉందంట. ఇంకా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సిటీస్‌లో అవైలబుల్ కాబట్టి హ్యాపీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెల్లూరులో అయితే అలాంటి ఫెసిలిటీ ఏం లేదు. నెక్స్ట్ ఇదంతా కిడ్స్ సెక్షన్. బేబీ బౌల్స్ కానీ, స్పూన్స్, గ్లాసెస్, ప్లేట్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్ కూడా ఏవో ఉన్నాయి. ఎక్కువేం లేదనమాట ఇక్కడ కలెక్షన్. ఇది చాలా చిన్న ఐకియా అనమాట. మేమైతే చాలా తక్కువ షాపింగ్ చేశాము. చాలా అవసరమైన వరకే చేశామనమాట. నాకు కొన్ని అవసరం ఉన్నాయి. నేను తీసుకున్నాను. స్పందన కూడా కొన్ని తీసుకుంది. ఇంకా బిల్లింగ్ కూడా సెల్ఫ్ బిల్లింగ్ అనమాట. మనకి నచ్చినవి తీసుకునెళ్ళి బిల్లింగ్ చేయించుకోవడమే. అక్కడైతే మనం నంబర్స్ పెడతాం కదా! మెయిన్ దాంట్లో నంబర్స్ ఇస్తే అక్కడ న్యూ ఐటెమ్ ఇచ్చేస్తారు. ఇక్కడ అలా కాదు. మనకు నచ్చింది తీసుకునెళ్ళి బిల్లింగ్ చేయించుకోవాలి. ఇక్కడ షాపింగ్ అయితే మాకు 1 అవర్ కూడా పట్టలేదు లోపల. ఇంకా బిల్ అయిపోయిన తర్వాత బయటకొచ్చాము. భలే ఉన్నింది క్లైమేట్ అయితే. ఇంకా కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము. సోఫాస్ అవి ఉన్నాయన్నమాట బయట. ఐరా కింద పడిపోయింది. ఐరా ఏడుస్తుంది. సరే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఏడుస్తా కూడా బాయ్ చెప్తావా? సరే బాయ్ చెప్పు, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఓ పక్క ఏడుస్తుంది, బాయ్ చెప్తుంది చూడండి మా ఐరా. సరే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు, బాయ్ ఫ్రెండ్స్. ఏడుపు వస్తుంది, ఓ పక్క బాయ్ చెప్తుంది. ఇంకా ఇదే ప్లేస్ లో ఐకియా పక్కనే ఒక రెస్టారెంట్ కూడా ఉండింది. చాలా పెద్దది. బాగుంది ఈ ప్లేస్. ఇంకా పిల్లలకు కూడా ఈ ప్లే ఏరియా కొంచెం సెటప్ అయిపోతే ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు రావడానికైతే. ఇంకా అలా అయితే మా ఐకియా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నా వ్లాగ్స్ అన్ని నచ్చుతుంటే తప్పకుండా లైక్, షేర్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.